చూసేద్దాం. నెక్స్ట్ డ్రెస్ మనం ఆర్గంజీ సిల్క్ లో చూస్తున్నామండి. ఆర్గంజీ సిల్క్ లోనే మనం డిజైనర్ లా తీసుకున్నాం. ఈ వెరైటీ అనేది మనకు ఒక బోట్ నెక్ స్టైల్లోనే తీసుకుంటూ రౌండ్ నెక్ అనేది తీసుకున్నాం. నెక్ పార్ట్ అంతా కూడా ఒక రౌండ్ నెక్ జ్యువెలరీ స్టైల్లో మనం ఇవి నెక్ అనేది తీసుకున్నాం. హెవీ పార్ట్ అనేది తీసుకున్నాం. అది కూడా మల్టీ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాం. ఆరెంజ్ అండ్ రెడ్ కాంబినేషన్ తో తీసుకున్నాం. ఇందులో హెవీగా మనం చిప్స్ వర్క్ అనేది ఒక లైన్ లా కూడా తీసుకున్నాం. ఇందులో ఒక డిఫరెంట్ ఫ్లవర్స్, ఒక హ్యాంగిల్ టెంపుల్ డిజైన్ 1 by 1 ఆల్టరేట్గా తీసుకుంటూ హెవీగా తీసుకున్నాం. ఈ నెక్ పార్ట్ అంతా కూడా మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకు ఒక డైమండ్ షేప్ ఆఫ్ డిజైన్ అనేది స్టిచ్చింగ్ లో తీసుకున్నాం. ఆ స్టిచ్చింగ్ అనేది క్లాత్ స్టిచ్చింగ్ లోనే ఉంటుంది. అవునండి, ఇదంతా కూడా హెవీగా స్టోన్స్ అనేది కూడా హెవీగా పేస్ట్ చేసాం. బెల్ట్ పార్ట్ లో మాత్రం మనకు రెడ్ కలర్ కాంట్రాస్ట్ పైపింగ్ అనేది మనం రెడ్ తీసుకున్నాం. మిడిల్ పార్ట్ లో అంతా కూడా కింద మిడిల్ పార్ట్ అంతా చూసుకున్నట్టయితే డ్రెస్ హెవీ గేర్ అనేది తీసుకున్నాం. ఇది ఆర్గంజీ కాబట్టి క్లాత్ అనేది చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది, వాషబుల్ కూడా చేసుకోవచ్చు. దీని దామన్ పార్ట్ చూసుకున్నట్టయితే కింద ఒక బోర్డర్ థ్రెడ్ బోర్డర్స్ లాగా తీసుకున్నామండి, 2 లైన్స్ వచ్చేలాగా. దీని బాటమ్ చూసుకున్నట్టయితే మనం లెగ్గిన్ తీసుకున్నామండి. అవునండి. దీని దుపట్టా చూసుకున్నట్టయితే మనం హెవీగా బాందిని అనేది తీసుకున్నాం. అంటే డిజైనర్ వేర్ దుపట్టా అని చెప్పొచ్చు. సింగిల్ పార్ట్ లో వేసుకుంటే హెవీగా బ్యూటిఫుల్ ఉంటుంది, ప్లస్ అది హెవీ క్లాసీ లుక్ కూడా వచ్చేస్తుంది మనకి. అవునండి. డ్రెస్ అంతా కూడా మనకు సింపుల్ గా ఉంది కదండి. మనకు బాందిని చున్నీ అనేది తీసుకున్నామండి. దీనికి అది కూడా మెరూన్ కాంట్రాస్ట్ కలర్ లో తీసుకున్నాం. మెరూన్ కలర్ కి తీసుకున్నాం. దీనికి కూడా మనం గోల్డ్ కలర్ బార్డర్ అనేది కూడా కంటిన్యూగా 4 సైడ్స్ వచ్చేలా తీసుకున్నామండి. ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 1820 రూపీస్ అండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1820 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఆర్కే బ్రదర్స్ లో అవైలబుల్ గా ఉందండి. ఇవే కాకుండా లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి. LIG 48 రోడ్ నెంబర్ 2 KPHB లో ఉన్న